సీను అన్న. ఒక్కసారి 25 ఇయర్స్ కెరీర్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంటి నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను, ఎక్కడికి వచ్చాను, ఇదేనా అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా కలుగుతుందా నీకు? అంటే ఒక యాంగిల్లో హ్యాపీ అంటే ఎక్కడో మనం ఊరి నుంచి వచ్చాం, సినిమా యాక్టర్ అవ్వాలని ట్రై చేసాం, అయ్యాము లక్కీగా. అలాగే అందరూ ఆదరించారు, అందరూ అవకాశాలు ఇచ్చారు. అలా వెళ్ళింది బండి. చాలా హ్యాపీ. అంటే అసలు అలా వచ్చి ట్రై చేసి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అంటే స్ట్రైకింగ్ క్యారెక్టర్స్ చాలా చేసావు కొన్ని, Yeah. కానీ ఇంకా ఎదగాల్సినంత ఎత్తుకు ఎదగలేకపోయానన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? అలా ఏం లేదన్న. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అంటే అంటే నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు ఈ మధ్య మొన్నటి వరకు కూడా హీరో ఫ్రెండ్స్, హీరో పక్కన కామెడీ క్యారెక్టర్లు ఇవే చేసాం ఎక్కువ. నేను ఎక్కువ రోజులు కామెడీని తీసుకెళ్ళి ముందుకెళ్ళే ఆర్టిస్ట్ని కాదు. నా కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. నేను అంత నవ్వించలేను. స్క్రిప్ట్లో ఏదో ఉన్నదాన్ని ఏదో చేయగలను, కానీ నేనంతా ఐఎమ్ నాట్ బిగ్ కమీడియన్. సో ఎక్కువ నా బ్రెయిన్ ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వెళ్ళాలని, నాకు ఓకే, రకరకాల క్యారెక్టర్లు చేయాలి అని. అవును, హీరో కూడా 2 సినిమాలు చేసినట్టున్నావుగా. చేశాను, వర్కౌట్ అవ్వలేదు. రిలీజ్ అయినాయా? ఒకటి అయింది, తర్వాత సినిమా రిలీజ్ అవ్వలేదు. మనకు ఆ జోనర్ వద్దు అసలు, అంటే ఐ మీన్ నాకు వర్కౌట్ అవ్వదని. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు చేసే సినిమాలన్నీ కూడా డిఫరెంట్. పొలిమేర తర్వాత కొంచెం 2-3 సినిమాలు సీరియస్ క్యారెక్టర్లు చేస్తున్నాను. ఓకే. రవిబాబు గారి సినిమా మళ్ళీ చిన్న కామెడీ జోనర్ క్యారెక్టర్. ఇంకా పెద్ద సినిమాలు చేస్తానండి, ఇప్పుడే చెప్పొద్దని చెప్పట్లే, కావాలని ఎవరికి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నా. అది